టుడేస్ అవర్ టాపిక్ ఈస్ స్టేజ్ ఫియర్. అంటే మనలో చాలా మందికి భయాలు ఉంటాయి. ఆ భయాల్లో వన్ ఆఫ్ ద టాపిక్ ఆర్ వన్ ఆఫ్ ద చిన్న భయం, లేకుంటే మన భయాన్ని మనం ఒక పెద్ద ఆకాశంతో పోల్చుకుంటే అందులో ఆకాశం నుంచి వచ్చే ఒక చిన్న నీటి బిందువు అంటే స్టేజ్. సో మీ అందరికి కూడా ఒక క్వశ్చన్ అడదలుచుకున్నాను నేను. మీ అందరికి ఒక క్వశ్చన్, అసలు మీకు భయాలు ఉన్నాయా? ఉంటే మీ అందరికీ ఎటువంటి రకాల భయాలు ఉన్నాయో ఒక్కసారి చెప్పండి. మీ అందరికీ ఎటువంటి రకాల భయాలు ఉన్నాయో ఒక్కసారి క్లియర్గా చెప్పండి. మొహమాట పడకండి, ఎందుకంటే మనం అందరం వచ్చింది నేర్చుకోవడానికి, అవునా? సో నేర్చుకోవాలి అన్నప్పుడు మనం ఏంటి మాట్లాడాలి, కానీ జూమ్ లో స్పీకర్ చెప్తున్నప్పుడు మనం మాట్లాడకూడదు, ఓన్లీ చాటింగ్ జరగాలి. మాకు తెలిసి శ్రీలత మేడం ఆల్రెడీ వాళ్ళ మిత్ర బృందం మీకు చెప్పేసే ఉంటారు. సో జూమ్ లో మనం ఏంటి క్లాస్ జరుగుతున్నప్పుడు ఓన్లీ టైపింగ్ జరగాలి. క్లాస్ అయిపోయిన తర్వాత మీరు క్వశ్చన్స్ అడగొచ్చు. సో ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఏంటంటే చాట్ బాక్స్ లో పెట్టండి. మీకు అసలు భయం అనేది ఉందా? ఒకవేళ ఉంటే ఎటువంటి రకాల భయాలు మీకు ఉన్నాయి? మొహమాట పడకండి. ఎస్, అందరిలో మాట్లాడలేను జ్ఞానేశ్వర్ గారు, గుడ్ సార్, అట్లీస్ట్ ధైర్యంగా ఒక మెసేజ్ పెట్టారు. వెంకటేష్ గారు స్టేజ్ ఫియర్, వెరీ గుడ్. నారాయణ గారు స్టేజ్ ఫియర్, వెరీ నైస్. నాగార్జున గారు భయం ఉంది. ఓకే సార్, మరి ఎటువంటి భయం ఉంది ఒకసారి అది కూడా ఆలోచించండి. భయం అంటే చాలా రకాల భయం సార్. చిన్నగా ఉన్నప్పటి నుంచి మనకు ఒక 40, 45, 50 ఏళ్ళు ఉన్నంత వరకు మనం ప్రతిరోజు భయంతోనే ట్రావెల్ చేస్తూ ఉంటాం. భయం లేకుండా అంటే మన లైఫ్ అనేది ఇప్పుడు ఒక లేదు నాకు తెలిసి. అయితే అందరిలో మాటలు రావు. గోపి గారు ఏం చేస్తే ఏమవుతుందో. ఎస్ అండి, ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. ఏంటంటే అందరు జెంట్స్ బాగా మాట్లాడుతున్నారు, మరి లేడీస్ ఎందుకో మాట్లాడడం లేదు. కొంతమంది ఇలా ఫేస్ పెట్టి ఆలోచిస్తున్నారు మాట్లాడాలా వద్దా అని చెప్పేసి అని. వర్డ్ ఫ్లో ఆఫ్ కంటెంట్, శ్రీనివాస్ చింతల గారు, మాధవి గారు, నేను మాట్లాడతా కానీ ఏమనుకుంటారో అని భయం. ఓకే, అట్లీస్ట్ వన్ ఫీమేల్. ఎస్, ప్రభావతి గారు ప్రాబ్లం వచ్చినప్పుడు. గుడ్ అండ్ గుడ్. సో అందరూ మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. శిరీష గారు కంటెంట్ ఎక్కువ తెలిస్తే ఎంతైనా మాట్లాడొచ్చు. ఓకే, కొంచెం టెక్నికల్ గా చెప్పారు శిరీష గారు. శైలజ గారు స్టేజ్ ఫియర్. ఓకే, మంచిగా రెస్పాన్స్ వస్తున్నాయి, వెరీ నైస్. సో థింక్ అబౌట్ దట్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మీ అందరికి భయం ఉంటే మీకు ఎటువంటి భయాలు ఉన్నాయని చెప్పేసి. కానీ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక 15 నుంచి 20 మంది రెస్పాన్స్ వచ్చాయి. సో మన పరిస్థితి ఇవాళ ఎలా ఉంది అంటే, మనకు భయం ఉంది అని తెలిసినా కూడా 10 మందిలో చెప్పుకోలేని పరిస్థితిలో మనం అందరం ఉన్నాం. అవునా కాదో ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరికి ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి భయం అనేది ఉంది. కానీ ఆ భయం ఎటువంటి భయమో కూడా మన అందరికి తెలుసు, మన మనస్సాక్షికి తెలుసు, మన అంతరాత్మకు తెలుసు, మనకు తెలుసు క్లియర్గా ఏం చేస్తున్నామని. కానీ 10 మందిలో చెప్పుకోవాలి అంటే మనం స్టిల్ ఇంకా భయపడుతున్నాం. కానీ ఫస్ట్ చెప్పిన పర్సన్ ఉన్నాడు కదండి, నాకు అతని పేరు గుర్తు రావట్లేదు, కొంచెం చాటింగ్ చూస్తున్నాను వెనక్కి వెళ్ళి. సో నిజంగా అతనికి భయం లేదు అని నేను అనుకుంటున్నానండి. వెంకటేష్ గారు లేకుంటే జ్ఞానేశ్వర్ గారు ఫస్ట్ లో చెప్పారు, నాకు మాట్లాడాలంటే భయము, అందరితో మాట్లాడలేను అని చెప్పేసి అని. ఫ్రాంక్ గా చెప్పాలి అంటే వాళ్ళకి అంతగా భయం లేదు. బికాస్ ఫస్ట్ స్టెప్ గా వాళ్ళు తీసుకొని వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడతారో వాళ్ళు మాట్లాడిన దానికి మనం ఎస్ అని చెబితే సరిపోతుంది కదా, వాళ్ళ వెనకాల మనం ప్రయాణిస్తే సరిపోతుంది కదా, ఊకే మనం అడ్డంగా వెళ్ళి తలకాయ ఊపితే సరిపోతుంది కదా అని కొంతమంది ఇంకా మనలోనే ఇక్కడే ఉన్నారనమాట. సో ఆలోచించండి, అందరికీ భయాలు ఉన్నాయి, కానీ ఆ భయాలు ఏంటి అని ధైర్యంగా చెప్పుకోవడానికి కూడా భయం ఉంది. ఆ భయం ఏంటి చెప్పుకోవడానికి కూడా మనందరికి కూడా భయం ఉంది. మన భయాల్ని మనం చూసుకుంటే ఎలా ఉంటాయంటే, కొంతమందికి జంతువుల్ని చూస్తే భయం. అవునా, జంతువుల్ని చూస్తే భయం, తప్పులేదు. స్టూడెంట్స్ కి లేకుంటే ఒక డిగ్రీ కాలేజ్ అంటే డిగ్రీ స్టూడెంట్స్ కి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి, ఎంబీబీఎస్ కానీ అలా స్టూడెంట్స్ కి ఎవరికైనా ఎగ్జామ్స్ అంటే భయం. పిల్లలకు తల్లిదండ్రులు లేకపోతే టీచర్స్ అంటే భయం. అవునా, ఇలా రకరకాలుగా చూసుకుంటూ పోతే పెద్ద దౌర్భాగ్యం ఏంటి అంటే, మనిషిని చూసి మనిషి కూడా భయపడుతున్నాడండి. మనిషిని చూసి మనిషి కూడా భయపడుతున్నాడు. జంతువుల్ని చూసి జంతువుల్లో డిఫరెంట్ గా, అంటే సపోజ్ ఇప్పుడు ఒక జింక పులిని చూస్తే భయపడుతుంది, పర్లేదు, జాతి వైద్యం. కానీ మనిషిని చూసి మనిషి కూడా భయపడే రోజుల్లో మనం బతుకుతున్నాం.
ఎందుకో ఒకసారి ఆలోచించుకోండి మెల్లిగా. మీ అందరికీ సెషన్స్ అయిపోయేలోపు క్లారిటీ మెల్లిమెల్లిగా వస్తూ ఉంటుంది. మనం అప్పుడప్పుడు హాస్పిటల్స్కి వెళ్తే, మనం అందరం హాస్పిటల్స్కి వెళ్తే హాస్పిటల్స్ లో మీరు చూసింటారు ట్రామా కేర్ అని ఉంటది. చాలా మంది గమనించింటారు. అరే అది ఏదో ట్రామా అంటారా, మనకు సంబంధం లేదు అని చెప్పి మనం కూడా బోర్డు చూసి పక్కన వదిలేసి ఉంటాం. కొంతమందికి అర్థమై ఉంటది, కొంతమందికి అర్థం కాదు. ట్రామా కేర్ అని చాలా హాస్పిటల్స్ లో కామన్ గా రాసి ఉంటారు, ట్రామా కేర్ అని చెప్పేసి. మనం అందరం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే భయంతో, భయం వల్ల ఏమో జరుగుతుంది అని చెప్పేసి భయపడతాం తప్ప నిజానికి మనం భయపడం. నేను చెప్పే పాయింట్ ని బాగా ఆలోచించండి. భయం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ని చూసి మనం ఇంకా భయపడతాం, కానీ అందరం నిజంగా భయపడం. బికాస్ భయం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటో మన అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న దాదాపుగా 70 పైచిలకు మన మంది అందరికీ తెలుసు. భయం వల్ల ఏదో జరుగుతుంది, ఆ ఏదో జరుగుతుందో మనకు తెలిసి తెలియకపోయిన క్లారిటీ మనకు ఉండదు, కానీ దానివల్ల ఏదో జరుగుతుంది అని చెప్పేసి అని మనకు తెలుసు, దానికి భయపడతాం. యాక్చువల్ గా మనం భయపడం. నేను చెప్పే మాటలు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటాయి, బట్ కాన్సన్ట్రేషన్ గా విన్నారనుకోండి క్లారిటీగా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ గా విన్నామంటే క్లారిటీగా ఉంటుంది. భయం వల్ల ఏదో జరుగుతుంది అని చెప్పేసి అని మనం ప్రజెంట్ లో ఊహించుకొని ప్రతి క్షణం చస్తూ ఉంటాం, కానీ నిజానికి మనం అందరం భయపడం. నిజానికి మనం అందరం కూడా భయపడమండి. సో ఆ భయాలు ఏంటి? సింపుల్ గా చూసుకుంటే కొంతమందికి జంతువులను చూస్తే భయం వస్తుంది, అవునా? కొంతమంది పక్షుల్ని చూస్తే భయం వస్తుంది, కొంతమందికి హైట్స్ ని చూస్తే భయం వస్తుంది, కొంతమంది లెక్చరర్స్ ని చూస్తే, టీచర్ ని చూస్తే, కొంతమంది పెద్దవాళ్ళని చూస్తే భయం వస్తుంది. సో ఇటువంటి భయాల్లో మనం ఒకటి చూసుకుంటే జనరల్ గా స్టూడెంట్స్ కావచ్చు, యూత్ లో కావచ్చు, ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అని ఒకటి ఉంటుందండి. ఇట్స్ అండ్ సైకలాజికల్లీ ప్రూవెన్. కావాలంటే మీరు రాసుకోండి. ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, పేర్లోనే ఉంది ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఇది పెద్దవాళ్ళకు చాలా అవసరం. పెద్దవాళ్ళు అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ యూత్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్, వీళ్ళందరూ కూడా చాలా మందికి అవసరం. పెద్దవాళ్ళకి ఎక్కడ అవసరం అని చెప్తాను అంటే, నేను సపోజ్ ఒక 60 years, 65 years, 70 years సీనియర్ సిటిజన్స్ ఉన్నారనుకోండి, పాపం డయాబెటిక్ గా ఉంటారు. ఆల్రెడీ పొద్దున ఒక హాఫ్ కప్పు టీ తాగి ఉంటారు, హాఫ్ కప్పు లేకుండా కొంచెము టీ తాగి ఉంటారు. ఎక్కడో రిలేటివ్స్ ఇంటికో తెలిసిన వాళ్ళ ఇంటికో వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు, మన ఇంటికి వెళ్ళగానే మంచినీళ్ళతో పాటు టీనో కాఫీనో తయారు చేసి ఇస్తారు. పాపం వాళ్ళకి మొహమాటం, రిజెక్షన్ చేయలేదు, మళ్ళీ ఇంకో కప్పుకు టీనో కాఫీనో తాగుతారు. అలా తాగుతూ ఉన్నారనుకోండి సీనియర్ సిటిజన్స్ కి, ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్, ఏమవుతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆన్సర్స్ మీకే వదిలేస్తున్నాను. అవునా కాదా? ఆలోచించండి. సో ఫియర్ ఆఫ్ రిజెక్షన్ సీనియర్ సిటిజన్స్ కి ఎలా ఉంటుందో చెప్పాను. ఒక యూత్ లో చూసుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఒక డైలాగ్ చెప్పకూడదు, కానీ కామన్ గా రిలేట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, లేకపోతే ఒక డాక్టర్ స్టూడెంటో, ఒక డిగ్రీ కాలేజ్ స్టూడెంటో ఒక రోజా పువ్వు పట్టుకొని ఐ లవ్ యూ అని ఒక అమ్మాయి చెప్పాడు అనుకోండి. అక్కడ లవ్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా గురించి ఆలోచించాడు, కానీ ఏం ఆలోచిస్తాడు? అమ్మాయి చెప్పు తీసుకొని కొడుతుందా, అమ్మాయి చెంప మీద కొడుతుందా, అమ్మాయి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తుందా, అమ్మాయి వెళ్ళి వాళ్ళ ఫాదర్కి చెప్తుందా, అమ్మాయి వెళ్ళి వాళ్ళ మదర్కి చెప్తుందా, అమ్మాయి వెళ్ళి పోలీసులకు చెప్తుందా, అమ్మాయి వెళ్ళి టీచర్కి చెప్తుందా, ప్రిన్సిపాల్కి చెప్తుందా, నన్ను డీబార్ చేస్తారా, నన్ను ఎగ్జామ్స్ రాయనిస్తారా రాయనివ్వరా అని వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం. ఐ లవ్ యూ అని చెప్పిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి, ఏం చేయాలని ఆలోచించకుండా, అది చెప్పిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా, పరిణామాలు, ప్రభావాలు అని చెప్పేసి అని మనం దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం. వచ్చే అవుట్కమ్ గురించి తక్కువ. అవుట్కమ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ విల్ థింక్ మోర్. సో దానివల్ల ఏమవుతుంది, మనం ఎక్కువ భయపడతాం. డిగ్రీ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఒక ఎంప్లాయీస్ గురించి వద్దాం. ఒక ఎంప్లాయీస్ గురించి వచ్చినప్పుడు, మనము సపోజ్ ఒక ఆఫీస్ లో పని చేస్తున్నప్పుడు మనం కొత్తగా ఆఫీస్ జాయిన్ అయినా, లేకపోతే కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మనకి జనరల్ గా అర్థం కాదు. కొత్తది అన్నప్పుడు అందరికి కొత్తగానే ఉంటది, కానీ మనం ఏం చేస్తాం, మన టీమ్ లీడర్ మనకు వర్క్ ఇవ్వంగానే, అరే ఇదేంటో కొత్తగా ఉంది, నాకు రావట్లేదు, నేను ఎలా చేయాలి? అరే దయచేసి హెల్ప్ అడగం మనం. వి విల్ నాట్ ఆస్క్ ఫర్ హెల్ప్.
టు అవర్ కొలీగ్స్. ఎందుకు అంటే అడిగితే నా కొలీగ్ నాకు హెల్ప్ చేస్తాడో లేదో, సపోర్ట్ చేస్తాడో లేదో, ఫియర్ ఆఫ్ రిజెక్షన్. వీడంతకు వీడే ఫీల్ అవుతాడు, మనమంతకు మనమే ఫీల్ అవుతాం అందులో. అరే ఈ పని కొత్తగా ఉంది, ఆల్రెడీ మన సీనియర్స్ లేకపోతే మన కొలీగ్స్ ఏమైనా చేసి ఉంటారేమో, ఒకసారి అడిగి చూద్దాము అనేది మనకు ఉండదు. ఎందుకంటే మనంతకు మనమే ఆలోచనల్లో పడిపోతాం కాబట్టి. లేదా సపోజ్ ఒక 1 year అయిపోయిన తర్వాత శాలరీ పెంచమని చెప్పేసి మన టీమ్ లీడర్కి ఒక మెయిల్ డ్రాఫ్ట్ చేయడానికి కూడా మనం 1కి 100 సార్లు ఆలోచిస్తాం. మన సీనియర్స్ కి మెయిల్ డ్రాప్ చేయకపోయినా అడగడానికి కూడా, మన బాస్కి అడగడానికి కూడా మనం 1కి 100 సార్లు మొహపడతాం. ఎందుకు అంటే రిజెక్ట్ చేస్తారేమో అని మనంతకు మనమే ఊహించుకుంటాం. అతను రిజెక్ట్ చేస్తాడో లేదో గంగలకు ఎరుగు, దేవుడికి ఎరుగు. కానీ మనమంతా ఫస్ట్ మనమే అతను నో అంటాడు, ఎక్స్ పర్సన్ విల్ సే నో టు మై క్వైరీస్ అని ఫస్ట్ మనంతకు మనమే మైండ్ లో ఆన్సర్ క్రియేట్ చేసుకొని ఫియర్ ఆఫ్ రిజెక్షన్ లో బ్రతికిపోతాం. సో ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. సో ఫస్ట్ ఫియర్ వదిలేసుకోవాలి అంటే మీరు ఏం చేయాలి అంటే ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ని వదిలేసుకోండి. ఎవరో ఏదో ఏమో అనుకుంటారు అనుకుంటే మీరు మటుకు అక్కడే ఉండిపోతారు, పక్కా. సో ఎవరో ఏదో అనుకుంటే మనకి ఎందుకండి, మనం హ్యాపీగా ఉండడం మనకి ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా నీతో పాటు 10 మందిని హ్యాపీగా ఉంచగలుగుతావు, నీతో పాటు కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్ నీకు వస్తాయి. నువ్వే భయపడుతూ సస్తూ ఉంటే ప్రతి క్షణము నీ చుట్టూ ఉన్న సమాజాన్ని లేకపోతే నీ చుట్టూ ఉన్న ఇంట్లో మెంబర్స్ ని నువ్వు ఎలా హ్యాపీ చూసుకోగలవు? సో ఫస్ట్ రిమూవ్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్స్. వాళ్ళు రిజెక్ట్ చేస్తారు లేదో సెకండ్ ఆఫ్ మ్యాటర్ అండి. ఫస్ట్ యూ హ్యావ్ టు అప్రోచ్. అడగందే అమ్మాయిని అన్నం పెట్టలేదు అని చెప్పి మన పెద్దవాళ్ళు ఊరికే సామెత చెప్పలేదు, అవునా? అడగందే అమ్మాయినే అన్నం పెట్టనప్పుడు మనకి ఏదైనా కావాలన్నప్పుడు అడగడానికి మొహమాటం ఎందుకు? కానీ మనం మొహమాట పడకుండా మనం ఏం చేస్తాం, వాడు ఎవడో ఏదో ఊహించుకుంటాడో ఆమె ఏదో ఊహించుకుంటాడు అని చెప్పేసి అని దాని యొక్క అవుట్కమ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ గురించి మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం, రైట్? సో ఫస్ట్ రిమూవ్ దోస్, దెన్ యూ కెన్ హ్యావ్లీ గుడ్. సో ఆ కాన్సిక్వెన్సెస్ అవన్నీ మనం పక్కన పెడితే అసలుకి ఈ ఫియర్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయో మనం ఒక్కసారి చూద్దాం, సరేనా? ఈ ఫియర్ అనేవి అసలుకి ఎన్ని రకాలు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది. సో ఫియర్ విల్ హ్యావ్ 2 types. One is psychological fear and second is physical fear. ఒకటి సైకలాజికల్ ఫియర్, సెకండ్ది ఫిజికల్ ఫియర్. ఎవరన్నా ఏమన్నా మీకు ఐడియా ఉంటే, ఎప్పుడన్నా మీరు ఇంతకుముందు తెలుసుకుని ఉంటే చాట్ బాక్స్ లో పెట్టండి, కొంచెం ఇంటరాక్టివ్ లాగా. అసలు సైకలాజికల్ ఫియర్ అంటే ఏంటి, ఫిజికల్ ఫియర్ అంటే ఏంటి, మీకు ఏమైనా ఐడియా ఉంటే ఒక 1 minute టైం ఇస్తున్నాను, మీరు చాట్ బాక్స్ లో పెట్టగలుగుతారు. ఫియర్ 2 రకాలండి. ప్రపంచంలో ఎన్ని రకాల ఫియర్స్ ఉన్నా అన్నిటిని క్లబ్ చేసుకుంటే మనకు 2 రకాల ఫియర్స్ ఉంటాయి. వన్ ఈజ్ సైకలాజికల్ అండ్ సెకండ్ ఈజ్ ఫిజికల్ ఫియర్. సో మీకు ఏమైనా తెలిసి ఉంటే చాట్ బాక్స్ లో పెట్టండి, సైకలాజికల్ అంటే ఏంటి, ఫిజికల్ అంటే ఏంటి అని. ఎనీ ఐడియా? ఓవర్ థింకింగ్, ఇంకా ఎనీథింగ్? మనకు సైకలాజికల్ ఫియర్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మీకు ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ కానీ ఒక విషయం మీద అవగాహన ఉంది, ఆల్రెడీ మీకు ఒక సబ్జెక్ట్ మీద లేకుంటే ఒక విషయం మీద అవగాహన ఉంది, కానీ పూర్తిగా అవగాహన లేదు. అలా పూర్తిగా అవగాహన లేనప్పుడు మీకు ఆ పనిని పూర్తిగా చేయమని చెప్పినప్పుడు మీకు మీకు కలిగే ఫియరే సైకలాజికల్ ఫియర్. అంటే ఆ పని మీద ఒక 70-80% నాలెడ్జ్ మీకుంది, కానీ ఆ పనిని పూర్తిగా 100% మిమ్మల్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పారు. అంటే సింపుల్ గా ఇప్పుడు శ్రీలత గారి కొత్తగా పెళ్ళైంది అనుకుందాం. సారీ శ్రీలత మేడం, మీరు తప్పుగా అనుకోకండి, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను. శ్రీలత మేడం కొత్తగా పెళ్ళైంది, కాపురానికి వచ్చి 1 week అయింది. పాపం వాళ్ళ ఆయన గారు అడక్క దమ్కా బిర్యానీ చేసేయమని చెప్పారు. సో దమ్కా బిర్యానీ చేసేయమని చెప్పారు. ఆమెకి పాపం వెజిటబుల్ బిర్యానీ మాత్రమే వచ్చు, కానీ వాళ్ళ ఆయన మంచిగా చికెన్ దమ్కా బిర్యానీ చేసేయమని చెప్పారు అనమాట.
సో ఎప్పుడు చికెన్ దమ్కా బిర్యానీ చేయలేదు, కానీ వెజిటబుల్ బిర్యానీ చేశారు. సో షీ నోస్ హౌ టు కుక్ వెజిటబుల్ బిర్యానీ ఆర్ సమ్ దమ్కా బిర్యానీ, కానీ చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్ గా పాపం అనటం ఆమెకి రాదు. అక్కడ ఆటోమేటిక్ గా టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది సైకలాజికల్ గా. చెయ్యాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది, చేయగలను అనే ధైర్యం ఉంటుంది, కానీ సంకోచిస్తూ ఉంటాం మనం, సంకోచిస్తూ ఉంటాం. అంటే నేను మాట్లాడేది కరెక్టా కాదా, నేను చేసే పని రైటా రాంగా, చేస్తే అందులో నేను సక్సెస్ అవ్వగలుగుతానా లేదా, లేకుంటే ఆ సక్సెస్ లో ఏమైనా ఫెయిల్యూర్స్ వస్తాయేమో, వస్తే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో ఏమో. నేను ఇప్పుడు చికెన్ దమ్కే బిర్యానీ మొత్తం లెగ్ పీస్లు అన్ని మాడగొట్టాను అనుకోండి, బిర్యానీ వాసన వస్తే పీసులు మాడిపోతాయి, చికెన్ వేస్ట్ అయిపోతాయి, దానికి మా ఆయన నన్ను ఏమంటారు, కాపురానికి వచ్చి 1 వీక్ అయింది, మరి మా అత్తగారు ఏమనుకుంటారు. ఇలా కొన్ని మనకు మైండ్ లో ఆటోమేటిక్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ విషయం మీద మనకు అవగాహన ఉంటది, కానీ పూర్తి అవగాహన ఉండదు. అటువంటి ఫియర్స్ ని మనం సైకలాజికల్ ఫియర్స్ అంటాం. సో ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి దానిలో మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలి, కొంచెం ప్రెషప్ చేసుకోవాలి. అవునా, కొంచెం ప్రెషప్ చేసుకోవాలి. అంటే షీ నోస్ ఆల్రెడీ హౌ టు కుక్ వెజిటబుల్ బిర్యానీ. సో చికెన్ బిర్యానీ కూడా ఎలా చేసుకోవాలంటే కొంచెం యూట్యూబ్ వీడియోస్, లేకపోతే తెలిసిన వాళ్ళని ఒక 2-3 అడిగి, లేకుంటే పక్కన నిల్చోబెట్టుకొని ఒకసారి చికెన్ దమ్కే బిర్యానీ 1-2 సార్లు మనము చూసింది అనుకోండి, ఎలా వండాలి ఏంటి అని సలహాలు తీసుకుంది అనుకోండి, వండగలుగుతుంది. ఎందుకు వండగలుగుతుంది? ఆల్రెడీ షీ నోస్ ద కుకింగ్, ఆల్రెడీ షీ నోస్ ద కుకింగ్. అసలు కుకింగే రాదు, టీ పెట్టడమే రాదనుకోండి, ఇంకా అది అవుట్ ఆఫ్ మ్యాటర్, ఇంకా దాని గురించి మనం చర్చించుకొని కూడా ప్రయోజనం లేదు. అవునా కాదు ఆలోచించి, టీయే పెట్టని రాని అమ్మాయికి మీరు చికెన్ దమ్కా బిర్యానీ అడిగారు అనుకోండి, అది ఫూలిష్నెస్ అవుతుంది. కుకింగ్ వచ్చు, దాంట్లో పర్ఫెక్షన్ కోసం అడుగుతున్నప్పుడు మనకు వచ్చే భయాలని మనం సైకలాజికల్ ఫియర్స్ అంటాం. సో సైకలాజికల్ ఫియర్స్ ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకుంటాము అంటే త్రూ బై ప్రాక్టీస్, త్రూ బై టేకింగ్ సమ్ అడ్వైజెస్. ప్రాక్టీస్ చేసో లేకుంటే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచో మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మనం సైకలాజికల్ ఫియర్స్ అనేది ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. అండ్ సెకండ్ ఫియర్, ఫిజికల్ ఫియర్స్. సెకండ్ ఫియర్ ఈస్ ఫిజికల్ ఫియర్స్. ఈ ఫిజికల్ ఫియర్స్ అన్నవి నేనేం చెప్తాను అంటే, కంపల్సరీగా ప్రతి మనిషికి ఫిజికల్ ఫియర్ అనేది ఉండాలి. మన మహేష్ బాబు రీసెంట్ గా వచ్చిన సినిమాలో చెప్తూ ఉంటాడు కదా, భయం అనేది నేను పరిచయం చేస్తాను ప్రతి ఒక్కరికి అని చెప్పేసి, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు సినిమాలో. ట్రాఫిక్ సమస్యల్లో వెళ్ళినప్పుడు అందరూ అడ్డగోలగా ట్రాఫిక్ లో నడిపేస్తున్నారు, ఎవడు రెడ్ లైట్ కి భయపడట్లా, 10,000 రూపాయలు చలాన్ కడితే 10,000 రూపాయల చలాన్ కోసం అని చెప్పి రెడ్ లైట్ దగ్గర ఆగుతాడు ఒక మనిషి అని చెప్పేసి. మనం రెడ్ లైట్ పడితే ఎందుకు ఆగాలండి? ఆగదు. లేదంటే అటు సైడ్ నుంచి ఒక లారీ వచ్చేసి మన మీదకి వెళ్ళిపోతుంది, మనము యమపురి అనే ఒక కొత్త లోకానికి ఫ్రీ ఆఫ్ టికెట్ తో ఎయిర్ప్లేన్ లో మనం వెళ్ళిపోవచ్చు, ప్రశాంతంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో వెళ్ళిపోవచ్చు, పైసా ఖర్చు లేకుండా. అదే మహేష్ బాబు చెప్తాడు, నేను ఆటోమేటిక్ గా భయం అనేది ఇండియాలో ఉన్న ప్రతి మనిషికి నేను ఆటోమేటిక్ గా పరిచయం చేపిస్తాను. సో ఫిజికల్ ఫియర్స్, బాండేకర్ కూడా ఇవాళ అదే చెప్తున్నాడు, ఫిజికల్ ఫియర్స్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ఇట్. ఒక పని చేస్తున్నప్పుడు మనకు భయం కూడా చాలా అవసరం. అదేంటి, ఇందాకనేమో సైకలాజికల్ ఫియర్స్ లో భయం పెద్దగా పెట్టుకోవద్దు, భయాన్ని వదిలించుకోవాలి అన్నాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఫిజికల్ ఫియర్స్ లో భయం పెట్టుకొని పని చేయాలి అంటున్నాడు. రెండిటికి చిన్న ఎగ్జాంపుల్ తో, అంటే చిన్న ఎగ్జాంపుల్ అండి. మనం అంటే చాలా మంది ఇక్కడ లేడీస్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, అందరికి పిల్లలు ఉంటారు కాబట్టి చెప్తున్నాను. మనం జనరల్ గా పిల్లల్ని సమ్మర్ క్యాంప్స్ లో ఏం చేస్తుంటాం, దగ్గరలో ఉన్న స్విమ్మింగ్ పూల్ కి తీసుకెళ్తా ఉంటాం. అవునా, దగ్గరలో ఉన్న స్విమ్మింగ్ పూల్స్ కి అలా సమ్మర్ లో ఒక 1.5 month హాలిడేస్ వస్తాయి కాబట్టి పిల్లలకి నేర్పిద్దాము స్విమ్మింగ్ అని చెప్పేసి మనం తీసుకెళ్తా ఉంటాం. ఫస్ట్ టైం మన పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మన పిల్లోడు భయపడతాడు, మనం అందరం ఎక్స్పీరియన్స్ చేసింటాం, పిల్లోడు కూడా ఎక్స్పీరియన్స్ చేసింటాం. స్విమ్మింగ్ పూల్ కూడా ఒక 3 feet లేకుంటే 4 feet హైటే ఉంటది. మనం కూడా పోయినా మనం అందులో దుంకడానికి మనము భయపడి ఉంటాము. ఒకవేళ అందులో మనము కాళ్ళు పెట్టినా కూడా మనం మునగం, కానీ పిల్లలకు భయం వచ్చి ఉంటుంది. అది సైకలాజికల్ ఫియర్. అంటే నీళ్ళలో కాలు పెట్టగలం కానీ మనం నీళ్ళలో ఎదడానికి మనకి రాదు కాబట్టి. అవునా, కమింగ్ టు ఫిజికల్ ఫియర్, స్విమ్మింగ్ నేర్చుకున్నాడు కదా అని చెప్పేసి అని అదే మన పిల్లవాడిని ఇండియన్ ఓషన్ లో స్విమ్ చేయమంటే ఎలా ఉంటుంది ఆలోచించండి.
స్విమ్మింగ్ మన ఇంట్లో ఉన్న కాలనీలో స్విమ్మింగ్ పూల్ లో నేర్చుకున్నాడు కదా అని చెప్పేసి అని అదే పిల్లవాడిని ఇండియన్ ఓషన్ లో స్విమ్ చేయమన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? మూర్ఖత్వం అవుతుంది. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ఏ హెల్తీ ఫియర్ టువర్డ్స్ ఎనీ సబ్జెక్ట్ ఆర్ ఎనీ కాన్సెప్ట్. మన పరిధి ఏంటో మనం తెలుసుకోవాలి. మన పిల్లవాడికి మనం ఏం చేసాము, కాలనీలో ఉన్న స్విమ్మింగ్ పూల్ ని నేర్చుపించాం. సో అతను ఏంటి, మహా అంటే ఒక 5 అడుగులు లేకపోతే ఒక 6 అడుగులు ఉన్న స్విమ్మింగ్ పూల్ లో మాత్రమే స్విమ్ చేయగలుగుతాం. మనం ధైర్యం ఇచ్చాం కదా అని మన పిల్లవాడిని తీసుకెళ్లి ఇండియన్ ఓషన్ లో పడేసాం అనుకోండి, अरे मैं डूब जा रहा हूँ 20 फीट के नीचे जा रहा हूँ 30 फीट के नीचे जा रहा हूँ 50 फीट के नीचे जा रहा हूँ అంటే ఇంకా అయిపోయింది. ఇంకా ఆ నీచేనే జారుతా ఉంటాడు, ఇంకా మళ్ళీ పైకి రాడు ఇంకా లైఫ్ లో. ఇంకా నీచే 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 జారుతా ఉంటాడు. అంటే మన పరిధి దాటి మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు వి షుడ్ హ్యావ్ ఏ ఫిజికల్ ఫియర్ వస్తుంది. సో ఫిజికల్ ఫియర్ కి మనం ఏం చేయాలి, యూ షుడ్ లర్న్ ఇట్. అంటే అడ్వాన్స్ టెక్నిక్స్ కూడా మనం తెలుసుకోవాలి. సో ఫిజికల్ ఫియర్ అనేది ప్రతి మనిషికి లైఫ్ లో అవసరం. ఫిజికల్ ఫియర్ అనేది ఎప్పటికీ పోదండి. ఎంతో మంది ఏదో చెప్తుంటారు కానీ ఎస్ నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తాను, ఫిజికల్ ఫియర్ ప్రతి మనిషికి లైఫ్ లో ఎప్పుడు కూడా పోదు, అంటిల్ అన్లెస్ ఇఫ్ యు లర్న్ ద అడ్వాన్స్ కాన్సెప్ట్స్. అందరూ కూడా పోగొట్టుకోలేరు, ఓన్లీ కొంతమంది మాత్రమే పోగొట్టుకోదు. అంటే పసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ ని స్విమ్ చేశారు అని చెప్తారు. స్విమ్మింగ్ వచ్చిన అందరూ స్విమ్ చేయగలుగుతున్నారా? 100 మంది స్విమ్మింగ్ చేసుకుంటారు, అంటే 100 మంది స్విమ్మింగ్ నేర్చుకుంటారు, కానీ ఒక్కళ్ళు ఇద్దరు మాత్రమే పసిఫిక్ ఓషన్ లోనో అంటార్టికా ఓషన్ లోనో సంథింగ్ అలా పెద్ద పెద్ద ఓషన్స్ లోనో స్విమ్ చేయగలుగుతారు, ఒక్కళ్ళు ఇద్దరే. మనలో కూడా చాలా మంది స్విమ్మింగ్ వచ్చి ఉంటది. మహా అంటే మనం ఏ పుష్కరాలకో లేకపోతే ఏదైనా దేవస్థానంకో పుణ్యక్షేత్రాలకో ఏదైనా మనకు డెవోషనల్ ప్లేసెస్ అక్కడ వెళ్ళి స్విమ్మింగ్ చేస్తాం అంతే. కానీ మనకు స్విమ్మింగ్ వచ్చు కదా అని ఇండియన్ ఓషన్ అంటే డూబ్ జారాయి ఆలే బాబా ఆరే బాబా అని లోపలికి కూడా మనకు మ్యాగ్నెటిక్ లాగుతూ ఉంటాం. సో ఫిజికల్ ఫియర్స్ యూ షుడ్ హ్యావ్ ఏ హెల్తీ ఫియర్, కానీ దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే అందరి వల్ల కాదు, ఓన్లీ కొందరి వల్ల మాత్రమే అవుతుంది. బట్ ఎమోషనల్ ఫియర్స్ అందరి వల్ల అవుతుంది. దమ్కా బిర్యానీ పెద్ద ప్రాబ్లం కాదండి, ట్రై చేస్తే అందరం నేర్చుకోగలుగుతాం. బాండెక్కర్ కూడా వండగలుగుతాడు దమ్కా బిర్యానీ. 1-2 సార్లు మాడిపోద్దేమో, కానీ 10 టైమ్స్ ట్రై చేస్తే అట్లీస్ట్ 1 టైం అన్నా సక్సెస్ అవుతాం, అవునా? కానీ స్విమ్మింగ్ వచ్చింది కదా అని బాండెక్కర్ వెళ్ళి ఇండియన్ ఓషన్ లో దుంకాడు అనుకోండి, అందరూ ఒక నిమిషం శ్రద్ధాంజలి ఘటిస్తారు బాండెక్కర్ అన్నమాట. సో ఫియర్ ఈస్ 2 టైప్స్, వన్ ఈస్ ఫిజికల్ అండ్ ఈజ్ ఎమోషనల్. ఎమోషనల్ ఫియర్స్ ని మనం అందరము తగ్గించుకోవచ్చు, కానీ ఫిజికల్ ఫియర్స్ ని మనం తగ్గించుకోవాలి అంటే యూ హ్యావ్ టు డూ అడ్వాన్స్ ప్రాక్టీస్. అది అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. కానీ ఎమోషనల్ ఫియర్స్ అండ్ సైకలాజికల్ ఫియర్స్ మనం లైఫ్ లో ఎక్కువగా ఉంటాయి, ఫిజికల్ ఫియర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మనం అందరం ఎమోషనల్ ఫియర్ కి చాలా గురి అవుతూ ఉంటాం. ఎమోషనల్ ఫియర్ చాలా చిన్నదండి, చాలా అంటే చాలా చిన్నది, కానీ దాని నుంచి వచ్చే అవుట్కమ్ కి మనం అందరం భయపడతా ఉంటాం. అవునో కాదో మీ మనస్సాక్షి గుండె చేసి అడగండి, అందరూ కూడా ఖచ్చితంగా ఉంటది. ఒకళ్ళు వంట కుదరలేదు అంటే సపోజ్ మన కుమారి గారు కావచ్చు, ధనలక్ష్మి కావచ్చు, లేకుంటే మన ప్రభావతి గారు కావచ్చు, వాళ్ళ ఆయన ఏమంటారో, మా ఆయన వచ్చి నన్ను తిట్టేస్తారో కొట్టేస్తారో ఏమనుకుంటారో అని చెప్పేసి అని మనం అందరం ఫీల్ అవుతూ ఉంటాం. పాపం ఆయన అంటారో లేదు తర్వాత మ్యాటర్, కానీ మనకు ఫీలింగ్ ఎక్కువైపోతుంది. సింపుల్ చెప్పంటే ఒక సీరియల్ చూస్తూ ఆమె డోర్ తెరుస్తుందా తెరవదా, ఆ సీరియల్ మనకు డోర్ తెరవడు వాడు, కానీ మనం ఆలోచిస్తూ ఉంటాం ఎక్కువగా, నెక్స్ట్ ఏమైపోతుందో అని చెప్పేసి అని మనకున్న ఫీలింగ్స్ ఎక్కువైపోయి యాంగ్జైటీ ఎక్కువైపోతా ఉంటది మనకి. సైకలాజికల్ ఫియర్స్, ఒక పని మనం చేస్తే ఆ పని నుంచి వచ్చే అవుట్కమ్ కన్నా దాని నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాం, కాబట్టి మనకు సైకలాజికల్ ఫియర్స్ అనేవి ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటాయి. సో సైకలాజికల్ ఫియర్స్ డెవలప్ అయితే ఏమి కాదంటే మనకు ఒక బెనిఫిట్ పెద్దది జరుగుతుంది. పెద్ద బెనిఫిట్ చెప్పనా, ఫ్రీగా మనకు బీపీ వస్తుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను చెప్పే సెషన్స్ అన్ని మనకి ఇలా చమత్కారంగా చలవత్తులుగానే ఉంటాయి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా బీపీ వస్తుంది. హాయ్ నేను ఉన్నా అనుకుంటే వస్తుంది, ఒకసారి వచ్చిందంటే ఇంకా లైఫ్ లో పోదు మనకి. సెకండ్ డయాబెటిక్ వస్తుంది.
ఒకప్పుడు చక్కెర తింటే వస్తది అనేవాళ్ళు. ఇప్పుడు చక్కెర తినాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడితే చాలా ఆటోమేటిక్‌గా వస్తది. టెన్షన్ ఎవడు పడుతున్నాం? మనమే. ఎందుకు? వంట వండలేదు. సరే మాడిపోయింది. వచ్చి పాపం మీ ఆయన వస్తే పాపం పక్కన కూర్చోబెట్టుకొని కొంచెం కొత్త కదండీ! నేను నేర్చుకోవడానికి టైం పడుతుంది. కొంచెం మాడిపోయింది. మనం సరదాగా ఒకసారి రెస్టారెంట్‌కెళ్ళి వాళ్ళు తినేసేద్దాము. నేను రేపటి నుంచి కొంచెం మంచిగా వండుతా అని చెప్పండి. లేదు. ఏముంది మా ఆయన వండలేదు, మా ఆయన వండలేదు అని చెప్పేసని దాన్ని ఇంకా మాడగొడతాం మనం. స్టవ్ మీద ఈవెన్ గ్యాస్ కూడా కట్టేయం మనం దానికి. ఆలోచిస్తూనే ఉంటాం. ఆ పాలు పొంగిపోతూనే ఉంటాయి. కానీ మనం ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అప్పుడు చూసేవాడు కూడా పిలిచి మరీ తిడతాడు మనల్ని. దాంతో ఫీలింగ్స్ ఎక్కువైపోతాయి. సో ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకొని దీని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలో కూడా నేను చెప్పాను. ఇప్పుడు మీ అందరికీ మళ్ళీ ఒక క్వశ్చన్. ఈ ఫియర్స్ అన్నారు కదా, అసలు మనం భయాలతో పుట్టామా? ఒకసారి అందరూ ఆలోచించండి. పుట్టుకతో భయంతోనే పుట్టామా లేకపోతే భయాలు మధ్యలో వచ్చాయా? ఒకసారి అందరూ ఆన్సర్ ఇవ్వండి చాట్ బాక్స్ లో. మనం భయంతోనే పుట్టామా లేకపోతే భయాలని మనం నేర్చుకున్నామా? మధ్యలో వచ్చాయి. రమా టీచర్ ఎస్ గుడ్. మధ్యలో వచ్చాయి. మిడిల్లో లేదు. బత్తుల గారు మధ్యలో వచ్చాయి. కానీ మీ అందరికీ తెలియని ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ చెప్పనండి. మనం భయంతోనే పుట్టాం. జీవితం అంటే ఇక్కడ ఉన్న ప్రతి పుట్టుక తీసుకున్న ప్రతి మనిషి, ఈ భూమండలంలో తీసుకున్న ప్రతి మనిషి భయంతో పుట్టాడు. 2 రకాల భయంతో పుట్టాడు. నేను ఇప్పుడే మీకు సైంటిఫికల్ కూడా ప్రూవ్ చేస్తాను. మీరు అవునో కాదో నిజంగా అరే అవును అని చెప్పి మీరే అంటారు. అవును అని చెప్పి ఖచ్చితంగా అంటారు. మనం అందరం 2 రకాల భయాలతో పుట్టాం. ఫస్ట్ భయం పడిపోతామేమో అన్న భయము. బాగా వినండి. పడిపోతామేమో అన్న భయము. సెకండ్ భయము గట్టిగా సౌండ్ అంటే ఎక్కువ సౌండ్ వచ్చింది అనుకోండి దానికి భయపడతాము. అండ్ పడిపోతాము అంటే ఇలా కింద పడిపోతామేమో, టపేలని ఇలా కింద పడిపోతామేమో అని చెప్పేసి అని ఈ 2 భయాలతో మన దేవుడు పుట్టించాడు. మిగతా భయాలన్నీ కల్పితాలే అండి. ఆలోచించండి. ఉన్నప్పుడు చిన్న పిల్లవాడు ఉంటాడు కదా, బారసాల పిల్లవాడు లేకపోతే ఒక బిలో 1 or 2 years బేబీకి, వాళ్ళకి ఈ 2 భయాలు. ఒకటి పడిపోతాం. అందుకే పిల్లలు ఇలా 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 అంటే దొల్లడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ దొల్లరు. మీరు ఆలోచించండి. మీకు తెలుసో తెలియకనో లేకపోతే మిమ్మల్ని మైమర్చో వాళ్ళని ఒకళ్ళు ఆటోమేటిక్గా కింద పడేసింటారు. అంటే ఇలా పొల్లడం, వాళ్ళంతా వాళ్ళు పొల్లింటారు. ఎవరో ఒకళ్ళు మీకు తెలియనప్పుడు అది ఎంచుకోవడానికి బలవంతంగా పుషప్ చేసి అలా ఒకసారి బోల్తా పడడానికి ట్రై చేయించుంటారు. కానీ పిల్లవాడు బోల్తా పడిపోతాడేమో అని ఒక భయంతో దేవుడు పుట్టిస్తాడు. సెకండ్, గట్టిగా మీరు ఆ పిల్లవాడి ముందు గట్టిగా మాట్లాడండి, వాడు ఏడుస్తాడు. అలా కాకుండా మీరు మెల్లిగా మాట్లాడండి, వినపడకుండా కూడా మాట్లాడండి, వాడు నవ్వుతాడు. అచ్చికన్నా చిచ్చికన్నా బుచ్చికన్నా అని చెప్పి మనం మెల్లిగా మాట్లాడుతుంటాం. వాడికి ఏం అర్థం అవుతుంది అచ్చికన్నా బుచ్చికన్నా చిచ్చికన్నా అంటే? వాడికి లాంగ్వేజ్ కూడా రాదు. కానీ వాడు ఎందుకు నవ్వుతాడు? అవునా? మనం ఇచ్చే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కి రెస్పాండ్ అవుతున్నాడు అనుకుంటాం. అవునా? ఫేషియల్ ఎక్స్ప్రెషన్ రెస్పాండ్. కానీ వాళ్ళకి ఏంటి అంటే ఏది కూడా తెలియదు. ఓన్లీ 2 తెలుసు వాళ్ళకి, పడిపోకూడదు అండ్ సెకండ్ గట్టిగా సౌండ్ వినిపిస్తే భయపడతారు కాబట్టి పిల్లలు ఏడుస్తారు. సో దేవుడు ఇచ్చిన ఈ 2 భయాలు. మరి మిగతా భయాలన్నీ ఎవరు నేర్పించారండి మనకి? మన పేరెంట్స్, మన టీచర్స్, మన ఎల్డర్స్, మన వెల్ విషర్స్. అవునా కదా? ఆలోచించాం. అరే చీకట్లో పోకు దయ్యం ఉంటదంట అని భయం. కానీ ఇప్పటి వరకు ఆ దయ్యం రాంగోపాల వర్మ తప్ప ఎవరో కనపడలేదు నాకు తెలిసినంత వరకు అయితే. రాంగోపాల వర్మ దయ్యం అనే సినిమా తీసి మంచి కోట్లు సంపాదించుకున్నాడు. మనం ఆ దయ్యం అనే టికెట్ 50-100 పెట్టి మనం భయాన్ని మళ్ళీ కొనుక్కొని తెచ్చుకున్నాం. ఇంకా కాస్త ఉన్న భయాలు సరిపోవండి, కొన్ని అడిషనల్ భయాలను మనం కొని తెచ్చుకున్నాం. అవునా కాదో ఆలోచించాం. చీకటి అంటే భయం, నలుగురితో మాట్లాడాలి అంటే భయం. అరే పెద్దవాళ్ళతో నువ్వు మాట్లాడొద్దు, వాళ్ళు ఏమని అనుకుంటారు అని చిన్న ఉన్నప్పుడు మన పేరెంట్స్ నేర్పించారు. అరే నోరు ఇప్పుతే కదా మనం మాట్లాడేది రైట్ రాంగో తెలిసేది. మాట్లాడకుందే అరే ఇంటికి గెస్ట్లు వచ్చారు, నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు పక్కకి వెళ్ళు. ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళం చిన్న ఉన్నప్పుడు.
అంటే మనకు ఇండివిజువాలిటీ కొంచెం సర్ప్రైజ్ చేసి మనం మాట్లాడనీయకుండా, అసలు మాట్లాడేది రైటో రాంగో కూడా మనకు తెలియనీయకుండా సర్ప్రైజ్ చేస్తే మనకు భయమే వస్తుంది. అండ్ టీచర్స్ కూడా చాలా మంది స్టూడెంట్ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు నువ్వు చెప్పేది రైట్ అనకుండా రాంగ్ అని చెప్పేసి అని స్టార్ట్ చెప్పేసి నువ్వు తప్పు చెప్పినావు అనగానే వాడికి ఆటోమేటిక్ వాడు భయపడుతూ లేచింటాడు. మేడం నీకు రాదా, లేదా నెక్స్ట్ అవుట్ లే అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. క్లాస్ లో ఇదే జరుగుతుంది. ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి వాడు మాట్లాడడానికి, కానీ మనం మాట్లాడడానికి టైం ఇవ్వం. అవునా? సో ఇవన్నీ భయాలు మనకి ఎవరు నేర్పించారు? మన ఫ్రెండ్సే, మన టీచర్సే, మన తల్లిదండ్రులే. సో ప్రతి ఒక్క స్ట్రేంజర్ని అనుమానిస్తూగా మనం బతుకుతూ ఉంటాం. ప్రతి ఒక్క స్ట్రేంజర్ని మనం అనుమానిస్తూగా బతుకుతాం. సో ఒకసారి ఆలోచించండి, భయాలు మధ్యలో వచ్చాయి కదా, మరి భయాలను తీసేయలేమా? జస్ట్ థింక్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఇంకా 4 minutes ఉందండి. 4 minutes తర్వాత మన శ్రీలత మేడం గారు అంటే సెషన్ రీస్టార్ట్ చేస్తారు. మీరు మళ్ళీ సేమ్ లింక్ తో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన ఒక 15-20 minutes లో మన సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో భయాలు అనేవి మధ్యలో వచ్చాయి కదా, మరి మీరే అన్నారు మధ్యలో నేర్చుకున్నాం అని. మరి మధ్యలో నేర్చుకున్నవి తీసేయలేమా అని. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఒక్కసారి మనం నేర్చుకున్నవి మనం తీయలేం కదా, మీరే అంటుంటారు నేర్చుకున్న ఒక స్కిల్ ని మనము మర్చిపోలేం కదా జీవితంలో అని. అవునండి, మర్చిపోలేము. కానీ ఆ స్కిల్ ని ఎవరు గుర్తు చేస్తుంటారు అంటే మన ఫ్రెండ్సే. అరే చీకటి పడింది, అక్కడ అదేదో పోకు భయం అనేసి. అరే వేరే ఊరికి వెళ్ళకు, అక్కడ నీకెవరు తెలియని వాళ్ళు ఉంటారు, వేరే ఊళ్ళో వెళ్ళి నువ్వు బతకలేవు అని మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, మన ఫ్రెండ్స్ రోజు దాన్ని సానబడతా ఉంటారు. మనకున్న భయాన్ని రోజు గుర్తు చేస్తూ ఉంటారు. సో గుర్తు చేసి సానబడుతుంటారు కాబట్టి మన భయం మనతో పాటు పెరుగుకుంటూ వచ్చింది. అదే సాన పట్టడం లేదు అనుకోండి మన భయాలని, మనం మర్చిపోతాం. అవునా కదా? ఆలోచించండి. చిన్న ఉన్నప్పుడు మీరు కొన్ని విషయాలని మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు పెద్ద కొన్ని విషయాలే గుర్తుంటాయి, కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటారు. సో భయాల్ని మధ్యలో మనం కొన్ని తెచ్చుకున్నాం కాబట్టి ఆ భయాల్ని మర్చిపోవడం చాలా ఈజీ, పెద్ద కష్టమేమి కాదు. అవునా? ఆ భయాల్ని మర్చిపోవడం చాలా చాలా ఈజీ అండి. చీకటి అంటే భయం, సింపుల్ టెక్నిక్ చెప్తాను. చీకటి అంటే భయం కాబట్టి లైట్ వేసుకొని పడుకోండి. అవునా కాదు? ఒకసారి ఆలోచించండి. రోజుకి ఆ లైట్ యొక్క ఇంటెన్సిటీ తగ్గించండి. ఒక రోజు ట్యూబ్ లైట్ వేయండి, మరుసటి రోజు ఎల్ఈడి బల్బ్ వేయండి, దాని తర్వాత 0 బల్బ్ వేయండి. అంటే ఒక నెల రోజులు ట్యూబ్ లైట్ తో పడుకోండి, నెల రోజుల తర్వాత ఎల్ఈడి బల్బ్ తో పడుకోవడం స్టార్ట్ చేయండి. దాని తర్వాత నైట్ లైట్ తో స్టార్ట్ చేయండి. అంటే 3 నెలలు ప్రాక్టీస్ అవుతుంది. నైట్ బల్బ్ అయిపోయింది అంటే 0 వాట్ బల్బ్ అంటుంటాం మనం. అంత మిల్కీ వైట్ బల్బులు ఉంటాయి ఇంట్లో 0 వాట్. ఫస్ట్ ట్యూబ్ లైట్, సెకండ్ ఎల్ఈడి లైట్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ 0 వాట్ బల్బ్, 4th మంత్ ఒకసారి ట్యూబ్ లైట్ కరెంట్ పోయినా మీకు అలవాటు అయిపోతుంది. ఎందుకంటే ట్యూబ్ లైట్ కు ఉన్నంత ప్రకాశవంతమైన శక్తి నైట్ బల్బ్ కు ఉంటుంది. యువర్ హ్యాబిచ్యుయేటెడ్. కానీ మనం ఏం చేస్తాం, చీకటి పోగానే దయ్యం వస్తుందేమో, మంచం కింద కాలు పెడితే అది ఏదో పట్టుకొని మనం లాగేస్తుంది అన్నట్టుగా మనం భయపడతాం. మంచం కింద మన కాళ్ళే ఉంటాయి, పెట్టడానికి కూడా మనకు భయం. రామ్ గోపాల్ వర్మ మటుకు తీసిన సినిమా మటుకు బాగా మన మైండ్ లో ఫిక్స్ అయి ఉంటుంది, ఎందుకంటే చూసింటాం కాబట్టి. సో శ్రీలత మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఒక్కసారి రీస్టార్ట్ చేస్తారా? 1 minute ఉంది కదా. శ్రీలత మేడం ఒక్కసారి రీస్టార్ట్ చేస్తారా? థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఏంటంటే చిన్న టెక్నికల్ ఎర్రర్స్ వల్ల సెషన్ అనేది క్లోజ్ అయింది, అంటే టైం బీయింగ్ వల్ల. సో మీ టైం కూడా ఎక్కువ తీసుకోను, ఓన్లీ 15 minutes లో క్లోజ్ అవుతుంది. సో మనం ఎక్కడున్నాము టాపిక్ లో అంటే, భయాలన్నీ మనం మధ్యలోనే తెచ్చుకున్నాం కాబట్టి తెచ్చుకున్న భయాల్ని మళ్ళీ ఒకసారి మనం తీసేస్తే పోలా? ఒకసారి ఆలోచించాం, ఏదైనా భయము మనమే కొని తెచ్చుకుంటున్నాం. అంటే డబ్బులు ఇచ్చో ఫ్రీగానో మేబీ ఉంటే రెండే ఉంటాయి కదా, ఏదో ఫ్రీగానే రావాలి, డబ్బులు ఇచ్చాను రావాలి. సో ఫ్రీగానే డబ్బులు ఇచ్చినా మనమే కొని తెచ్చుకుంటున్నాం ప్రతి భయాన్ని. సో తెచ్చుకున్న భయాన్ని మళ్ళీ రిటర్న్ ఇచ్చేద్దాం, ఇవ్వకుంటే లావ్ అయిపోతాం అని చెప్పి మహేష్ బాబు చెప్తా ఉంటారు మనకి చాలా సినిమాల్లో. సో మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటే అట్లీస్ట్ అదైనా ట్రై చేయండి.
తిరిగి ఇవ్వకపోతే లావ్ అయిపోతాం అని చెప్పి. ఎందుకంటే ఒబేసిటీ ఇస్తే మళ్ళీ డాక్టర్లకు లక్షలు ఖర్చు పెట్టాలి మనం. సో తిరిగి ఇవ్వడం నేర్చేసుకోండి. ఏదైతే మీకు ఎవరైతే భయాల్ని మీకు పరిచయం చేశారో మీరు వాళ్ళకి పరిచయం చేయండి. ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంకొకరికి పరిచయం చేయడం ఆపేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ట్రా భయాలు వచ్చేస్తాయి కాబట్టి. సో ఎలాగైతే తెచ్చుకున్నామో ఆ భయాల్ని మనం ఎలా తీసేయాలో ఒకసారి ఇవాళ మనం తెలుసుకుందాం. ఆ భయాలను తీసేయడానికి నేను ఎంచుకున్న మార్గము 3 E's అని ఉంటాయండి. ఇక్కడ చాట్ బాక్స్ లో పెట్టింటాను మీ అందరికి. 3 E's. సో ఫస్ట్ ఈ వచ్చేసి ఎక్స్పెక్టెన్సీ. కావాలంటే మీరు రాసుకోండి బుక్ లో. నేను కొంచెం ఇంగ్లీష్ లో వీక్. ఎక్స్పెక్టెన్సీ రైటే వచ్చింది అనుకుంటా. నాకు భయం లేదు, ఎందుకంటే తప్పు వస్తే తప్పు, దాని నాకేంటి, నేను టైప్ చేసుకుంటాను. సో ఎక్స్పెక్టెన్సీ ఫస్ట్ ఈజ్ ఎక్స్పెక్టెన్సీలో మనం చూస్తాం. అసలు ఈ ఎక్స్పెక్టెన్సీ అంటే ఏంటి, అసలు అక్కడ ఎవిడెన్స్ అనేది ఏముండదు, కానీ మన ఒక బిలీఫ్ సిస్టమ్ మనల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ఎవిడెన్స్ ఏమీ ఉండదు, మన యొక్క బిలీఫ్ సిస్టమ్ మనల్ని బాగా బిలీఫ్ చేస్తూ ఉంటాయి. సో దాని నుంచి వచ్చే అవుట్కమ్ చూసి మనము భయపడతా ఉంటాం. మనం భయపడతా ఉంటాం. సంథింగ్ బ్యాడ్ ఏదో నాకు జరగబోతుంది అని, భవిష్యత్తులో ఏదో బ్యాడ్ జరగబోతుంది అని చెప్పేసి అని పాస్ట్ లో చేసిన మిస్టేక్ కి ప్రజెంట్ లో బాధపడతా ఉంటాం. భవిష్యత్తులో ఏదో బ్యాడ్ జరగబోతుంది అని పాస్ట్ లో చేసిన మిస్టేక్ కి ప్రజెంట్ లో మనం చూసి బాధపడుతూ మనం భయాన్ని పెంచుకొని బీపీ షుగర్ ని మనం తెచ్చుకుంటూ ఉంటాం. అవునా కాదా ఆలోచించండి. మన ఎక్స్పెక్టేషన్స్ మన బిహేవియర్స్. అవునా, అంటే అక్కడ వంట మాడిపోతుంది అని పక్కన బర్నర్ మీద ఉన్న పాలని మనం మర్చిపోతూ ఉంటాం. పక్కన పాల గిన్నెలో బర్నర్లో పాలు పెట్టింటాయి స్టవ్ మీద, అవి పొంగిపోయి కారిపోతా ఉంటాయి. అప్పుడు ఇంట్లో అత్తమ్మ వచ్చేసి ఏం చేస్తున్నావే, అక్కడ పాలు పొంగిపోతున్నాయి చూడని తెలియదా, ఇంతే మీ అమ్మ నిన్ను చక్కగా పెంచలేదు అని చెప్పేసి అని స్టార్ట్ చేస్తుంది. వంట మాడిపోయింది, దాని గురించి ఎక్కువ మాడిపోయింది, నువ్వు ఎలాగో తీసుకొని రాలేవు, నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు, తప్పు ఒప్పుకో, జరిగిపోయింది కదా అని చెప్పేసి అని. లేదు, కానీ పక్కన దాని గురించి మనం అది మాడిపోయింది అని చెప్పి భవిష్యత్తులో నన్ను ఏదో తిడతారని చెప్పేసి అని మనం ఇంకో మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఎక్స్పెక్టెన్సీ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉండిపోతాయి. వెన్ యూ హ్యావ్ మోర్ ఎక్స్పెక్టెన్సీ లెవెల్స్ యు ఆర్ ప్రోప్ టు ఫియర్. అందరికీ 10th క్లాస్ లో 10కి 10 గ్రేడ్ వస్తాయండి? ఆలోచించండి ఒకసారి. రావు కదా. ప్రతి మనిషికి లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. కంపల్సరీగా ఉంటాయి. కానీ 10కి 10 రావాలని చెప్పి మన పేరెంట్స్, మన టీచర్స్, మన చుట్టుపక్కల ఉన్న సమాజం మన మీద ఇలా ప్రెజర్ పెడతా ఉంటాయి. కొద్దిగా ఏమవుతుంది, నేను 10 చేయలేనేమో, నేను 10 గ్రేడ్ రాలేదేమో, నాకు 10 గ్రేడ్ రాలేదేమో అని చెప్పేసి అని ఆటోమేటిక్గా మనం కుంగి కృషించిపోతా ఉంటాం. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. every human being have his own kind of limitations. ఆ లిమిటేషన్స్ తెలుసుకొని మనం ప్రవర్తించుకోవాలి. ఎవరైనా చెప్పినా కూడా నేను 10 చేయలేను, 7 or 8 చేయగలుగుతాను. అందరు అబ్దుల్ కలాంలు అయిపోతే మరి ఎవరండి నెక్స్ట్ అవ్వాల్సింది? అందరు అబ్దుల్ కలాంలు అయిపోతే మరి నెక్స్ట్ ఎవరు అవ్వాలి? ఇంకొకరు. అవునా, ప్రతి ఒక్కరు కొన్నే అవ్వగలుగుతారు, అందరూ అవ్వలేదు. ఆ విధంగా ఆలోచించండి. హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం మంచిదే, కానీ నీ పరిధి దాటి నీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు అనుకోండి చాలా కష్టం. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే సింపుల్ గా జూ పార్క్ లో కూడా జంతువులు ఉంటాయి, దానికి కూడా ట్రైనింగ్ ఇచ్చింటారు, అంటే విజిటర్స్ ని ఏం చేయొద్దు అని. సింహం కూడా ఉంటది, దానికి చుట్టూ బోన్ పెట్టి ఉంటారు. ట్రైనింగ్ ఇచ్చినా కూడా దానికి చుట్టూ బోన్ వేసి ఉంటది. ఎందుకు అంటే లిమిటేషన్, అదొక అడ్డు కంచెలా ఉంటుంది. దాని బోన్లో వెళ్ళి నేను తలకాయ పెడతా అన్నాను అనుకోండి, దాని పని అది చేస్తుంది. అవునా, సో మన యొక్క లిమిటేషన్స్ కూడా మనం తెలుసుకొని ప్రవర్తించాలి. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకోకూడదు. అంటే మన లిమిటేషన్స్ పెట్టుకొని మనం ప్రవర్తించుకోవాలి. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఏమవుతాయి, మనకు మన యొక్క ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ ఎక్కువ అయిపోయి భయం అనేది స్టార్ట్ అవుతుంది. సో భయాలు అనేది మనమే క్రియేట్ చేసుకుంటాం బికాస్ ఆఫ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. ఇక్కడ నేను దీని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా తగ్గించుకోవాలి అంటే, ఎక్స్పెక్ట్ ద బెస్ట్ ఈవెన్ ఇన్ ద వర్స్ట్ సిచ్యువేషన్స్.
ఈవెన్ ఇన్ ద వర్స్ సిచ్యువేషన్స్. సింపుల్ చెప్తానండి. అంటే ఏంటబ్బా బాండేకర్ ఇలా చెప్తాడు అని మీ అందరికి డౌట్ రావచ్చు. కసబ్ మీ అందరికి గుర్తుంటాడు, అవునా? కసబ్ ఎంతో మందిని చంపాడు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఒకళ్ళని చంపినా 100 మందిని చంపినా మాక్సిమం యావజ్జీవ కారాగార శిక్ష, లేకపోతే సెంటెన్స్ టు డెత్, హ్యాంగ్ టు డెత్, అవునా? ఒకళ్ళని చంపినా అరే నేను 100 మందిని చంపాను 100 సార్లు కూడా తీస్తారేమో అని చెప్పి మనం ఫీల్ అవుతా ఉంటాం, అవునా? మనం అందరం ఫీల్ అయ్యే కామన్ ఫీలింగ్, నేను 100 మందిని చంపాను నాకు 100 సార్లు కూడా తీస్తారేమో. జరిగేది జరగక మానదండి. సో దాని యొక్క అవుట్కమ్ ను తెలుసుకుని ఏం చేయాలో ప్రవర్తించు. అలా కాకుండా నేను ఏదో పెద్ద మిస్టేక్ చేసిపోయాను, ఇప్పుడు ఏంటి చేసావు కదా మిస్టేక్, రియలైజ్ ఇట్, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, లేకుంటే ఎలా పశ్చాత్తాపడాలి, లేకుంటే అందులోంచి వచ్చే అవుట్కమ్ తెలుసుకొని దానికి హెల్ప్ చేయడానికి ట్రై చేయి. దాని బదులు భయపడుతూ కూర్చుంటే నువ్వు రోజు చేస్తావు, నీతో పాటు నువ్వు చుట్టూ జనాల్ని చంపుతావు. ఇది 100% షూర్. సో ఎక్స్పెక్ట్ ద బెస్ట్ ఈవెన్ ఇన్ ద వర్స్ట్ సిచ్యువేషన్స్. సో ఫస్ట్ ఈస్ అది. సెకండ్ ఈ ఏంటి అంటే ఎక్స్పోజర్. EXPOSUR, ఎక్స్పోజర్. ఎక్స్పోజర్ అంటే ఇంకో ఎక్స్పోజింగ్ కాదండి. ఎక్స్పోజింగ్ కూడా బ్యాడ్ వర్డ్ కాదు, దాన్ని బ్యాడ్ వర్డ్ గా క్రియేట్ చేసింది మనమే. ఎక్స్పోజింగ్ అనే వర్డ్ ని బ్యాడ్ గా క్రియేట్ చేసింది కూడా మనమే. ఎక్స్పోజింగ్ ఈజ్ నథింగ్ బట్ టు షో ఆఫ్, కనిపించేలాగా చెప్పడం, చూపించడం, అవునా? ప్రతిదీ మనమే క్రియేట్ చేస్తామండి. ఇది గుడ్ ఆర్ బ్యాడ్ ఏది లేదు, ప్రతిదీ గుడ్ అని మనమే క్రియేట్ చేస్తున్నాం, బ్యాడ్ అని మనమే క్రియేట్ చేస్తున్నాం ఈ ప్రపంచం. ఎక్స్పోజర్. The more you expose, the less you have the fear. The more you expose, the less you have the fear. ఈ సెంటెన్స్ బాగా మీ అందరికి అర్థమైంది అనుకుంటా. శ్మశానం అంటే అందరికి భయం. ఎందుకు? శ్మశానానికి మనం ఎక్స్పోజ్ అవ్వం కాబట్టి, అంటే రోజు అక్కడికి పోము. అదే మన ఊళ్ళో ఉన్న చౌరస్తా మనకు భయం లేదు, అర్ధరాత్రి కూడా మనం పోగలుగుతాం కొంచెం ట్రై చేస్తే, అవునా? మరి శ్మశానాన్ని ఆపింది ఎవరు? చౌరస్తాకి పొమ్మని ప్రోత్సహించింది ఎవరు? మరి శ్మశానంలో కాటి కాపరి ఉంటాడు, మరి ఆ దయ్యాలు ఆయన పీక్కొని తినవా? మనం పోతేనే పీక్కొని తింటాయా? రవికుమార్ గారు పోతేనే యా రవికుమార్ యూ కమ్ మై ఫ్రెండ్ అంటాయా? లావణ్య గారు లావణ్య వచ్చింది అని చెప్పి చప్పలు కొడతాయా? కాటి కాపరి అని చప్పలు కొట్టవు అవి. మరి శ్మశానాన్ని ఆపింది ఎవరు? చౌరస్తాకు పొమ్మని ప్రోత్సహించింది ఎవరు? మన ఫ్రెండ్సే. ద మోర్ యూ ఎక్స్పోజ్ ద లెస్ యూ ఫియర్, అవునా కదా? ఆలోచించండి. మరి కాటి కాపరికి భయం ఉండదే మరి? అరే అదేదో ఓకుడు, అక్కడ ఏదో దయ్యం ఉందంట, పిశాచం ఉందంట, భూతం ఉందంట అని చెప్పి మనకు భయం పెట్టారు కాబట్టి మనం భయపడుతున్నాం. సపోజ్ హైదరాబాద్ లో ఉన్న పంజాగుట్ట శ్మశానం పక్కనే ఐటీ హబ్ కట్టారు అనుకోండి, వాళ్ళకు కూడా భయం ఉండేది కాదు. ఐటీ హబ్ ఎక్కడో మాదాపూర్లో కట్టారు కాబట్టి ఇంకా కొంతమందికి భయం ఉంది. అదే హైదరాబాద్ లో పంజాగుట్ట శ్మశానం పక్కన ఐటీ హబ్ కట్టి ఉంటే ఆ శ్మశానంలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేట్టు, డౌట్ లేకుండా. సింపుల్, అవునా కదా? ఆలోచించండి. మీకు నీళ్ళంటే భయం అంటే సపోజ్ ఎక్కడన్నా పుణ్యక్షేత్రాలకో తీర్థక్షేత్రాలకో ఎక్కడైనా పోయినప్పుడు గోదావరిలోనో కృష్ణలోనో తుంగభద్రలోనో ఎక్కడైనా పోయినప్పుడు స్నానం చేయాలంటే మీకు నీళ్ళంటే భయం. కరెక్టే, నదిలో స్నానం చేయాలంటే పాలే నదిలో కొంచెం భయం ఉంటుంది. మరి పోగొట్టడానికి ఏం చేయాలి? స్విమ్మింగ్ పూల్లో పోయి నేర్చుకోండి, అవునా? లేదా సింపుల్ గా అట్లీస్ట్ ఒక టైర్ వేసుకోండి, ట్యూబ్ ఉంటది కదా, ట్యూబ్ ఒకటి రౌండ్ ట్యూబ్ ఉంటది, ఆ రౌండ్ ట్యూబ్ వేసుకొని నీళ్ళలో దుంకండి, మీరు తేలుతూనే ఉంటారు ఆటోమేటిక్. ఆ భయం అనేది మెల్లిమెల్లికి పోతుంది. మనం దానికి ఎక్స్పోజ్ అవ్వము, భయపడుతూ ఉంటాం. అంటే అలా గట్టు మీద కూర్చొని నాకు నీళ్ళు అంటే భయం, నేను నీళ్ళలో దిగను అని భయం. మనకి పిల్లలకు కూడా అంతే. మ్యాథ్స్ రావు, అరే మ్యాథ్స్ అంటే చాలా కష్టం రాని ఫస్ట్ మనం ఒక హింట్ ఇస్తాం. మ్యాథ్స్ అంటే చాలా కష్టము అని మనం ఒక హింట్ ఇస్తాం, మనమే హింట్ ఇస్తాం. వాడికి అది మైండ్ లో పడిపోతుంది పిల్లోడికి. లెక్కలంటే భయం అంట, లెక్కలంటే భయం అంటే నేను చదవా లెక్కని, నేను ప్రాక్టీస్ చేయ. మరి మిగతా వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? చెప్పే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇంకోటి చాలా మందికి, అంటే ఇక్కడ కొంచెం లేడీస్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను.
చాలా మందికి చిన్నతనంలో సైకిల్ నేర్చుకొని ఉండదు. పెద్దగా అయినాక వాళ్ళ ఆయన స్కూటీ ప్రేమతో కొనిస్తానంటే పాపం వద్దంటారు. ఎందుకంటే నడపనీకి రాదు కాబట్టి. ఎందుకు నేర్చుకోలేరు? చిన్నప్పుడు ఎవడో వాళ్ళ ఫ్రెండ్స్ నడిపి మోకాలు చిప్పలు పలగొట్టుకోవడం వాళ్ళు చూసింటారు. సైకిల్ వస్తుంది, దానివల్ల బెనిఫిట్ అని ఆలోచించాలి. అక్కడ అవుట్కమ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. మోకాలు చిప్పలు పగిలినాయి, సో నాకు దెబ్బ తగిలింది, నేను నేర్చుకోను సైకిల్. మోకాలు చిప్పలు పగిలితే పగిలని కొండకు 10 రోజులు 15 రోజులు పోతే మందు రాస్తే పోయాయి. సైకిల్ అనేది ఒకసారి నేర్చుకుంటే జీవితాంతం మీకు తొక్కనికి వస్తుంది కదా. మెల్లిగా స్కూటర్ నేర్చుకోవచ్చు కదా, దానివల్ల రై అనుకుంటే వేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. కూరగాయలు మార్కెట్కి అక్కడికి ఇక్కడికి పోయి తెచ్చుకోవచ్చు, సినిమా టికెట్లు కొనుక్కోవచ్చు, మంచిగా చేసుకోవచ్చు, షాపింగ్ మాల్కి పోవచ్చు. కానీ అవుట్కమ్ ఆఫ్ కాన్సిక్వెన్స్ చూసి భయపడి మోకాలు చిప్పలు బాగులుతాయి కదా అని చెప్పి మనం భయపడి సైకిల్ తొక్కడం మనం నేర్చుకోలేదు. సో అదే సైకిల్ కి మీరు ఎక్స్పోజ్ అయి ఉంటే, నేర్చుకోవాలని అభిలాష మీలో రోజు పెంచుకొని మోకాలు చిప్పలు పగిలినా పర్లేదు, మా చేతులు దెబ్బలు తగిలినా పర్లేదు అని కొంచెం ట్రై చేసి నేర్చుకుంటే సైకిల్ వచ్చేది. చిన్నపిల్లలకి ఇంట్లో సాలె పురుగులు లేకపోతే లిజర్డ్స్, బల్లులు కానీ, ఇంకా సింపుల్ చెప్పంటే బొద్దింకలు అంటే భయం. అవునా? మరి అదే సాలె పురుగులు, అదే బొద్దింకలు, అదే బల్లులు లేడీస్ కి భయం లేదు. వంట రూమ్ లో వాళ్ళు ఆటోమేటిక్ గా బొద్దింక అవుతుంది అని అటపో అని చెప్పి వాళ్ళ చేతితో తీసేస్తూ ఉంటారు వాళ్ళు చాలా మంది. చీపుడు కట్ట కూడా పట్టారు, ఫ్రాంక్ గా చెప్పాలంటే, ఓపెన్ ఫ్యాక్ట్ గా చెప్పాలంటే. ఒక్కోసారి అలా అలా అది స్టవ్ మీదకి వస్తుంటే దాన్ని అలా పచ్చేస్తారు, లేదంటే చీపుడు పుల్ల తీసుకుని అలా కొడతారు సింపుల్ గా. దాంట్లో వాళ్ళు మైండ్ కూడా ఆలోచించారు, మైండ్ కూడా ఎనర్జీ పెట్టరు. ఆ బొద్దింక అనిపించిందా చీపుడు పుల్లతో టపేలని 2 వేస్తారు అంతే. మరి చిన్నప్పుడు బొద్దింక రాగానే వాడు ఒక మంటలో రావడం కూడా భయపడతాడు. బొద్దింక అంటే భయం అని మనమే నేర్పించాం కాబట్టి. కానీ లేడీస్ కి ఎందుకు భయం లేదు? దే యూస్ టు ఎక్స్పోజ్, అంటే డైలీ బొద్దింకల్ని వాళ్ళు చూస్తున్నారు, డైలీ బొద్దింకల్ని వాళ్ళు మోస్ట్లీ కుదిరితే టచ్ కూడా చేస్తుంటారు కాబట్టి. సో ఇఫ్ యూ ఎక్స్పోజ్ టు మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్, యూ విల్ హ్యావ్ లెస్ ఫియర్ ఫర్ దట్. అవునో కదా ఆలోచన. మీకు తెలియని సబ్జెక్ట్ ఉందా? ఎస్, కొత్త టైంలో భయం ఉంటుంది. రోజు ప్రాక్టీస్ చేయండి ఆ సబ్జెక్ట్ ని. 1 సంవత్సరం రాలేదు, 2 సంవత్సరాలు రాలేదు, 10 years తర్వాత సబ్జెక్ట్ రాదా మీకు? బీకామ్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యారు, బీకామ్ మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యారు, బీకామ్ మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యారు, 3 years ఫెయిల్ అయ్యారు అన్ని సబ్జెక్టులు. కానీ 4th year అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ అయినా పాస్ అవుతారు. అవునా? కానీ మనకు భయం. సో ఎక్స్పోజ్, ప్రతి సబ్జెక్ట్ ని మీరు ట్రై చేయండి. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను ఎక్స్పోజింగ్ కి. చాలా మందికి బ్లడ్ చూస్తే భయం, అంటే కళ్ళు తిరిగి పడిపోవడం ఒక ఫోబియా ఉంటుంది. సపోజ్ బాండెక్కడికి యాక్సిడెంట్ అయింది, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. శైలజ మేడమే డాక్టర్ అనుకుందాం. మరి శైలజ మేడం కూడా కళ్ళు తిరిగి పడిపోయారు అనుకోండి సర్జరీ చేసే టైంలో బ్లడ్ చూసి, మరి పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకి 5 సంవత్సరాలు ఏంటి అంటే ప్రతిరోజు బ్లడ్ చూపించి వాళ్ళని సావగొడతారు కాబట్టి, ఆ బ్లడ్ అయినా లీటర్ పోతే 2 లీటర్లు పోండి, మనకి ఏం కోసేద్దాం అంటే అడ్డంగా అని చెప్పి కోసేస్తారు. డాక్టర్లు అంతే మరి, దే విల్ నాట్ ఫియర్. వాళ్ళకి రోజు కోసి అలాంటి వాడు ఇంట్లో కూడా ఎవరన్నా కోయాలనిపిస్తుంటది, సింపుల్ ప్రాక్టీస్. అదే మనం బ్లడ్ ని కొత్తగా చూస్తుంటాం కాబట్టి మనకు భయం అనిపిస్తుంది, లేకుంటే కళ్ళు తిరిగి పడిపోవడం అనిపిస్తుంది. సో ఇప్పుడు కాన్సెప్ట్స్ మీకు చెప్తుంటే మెల్లిమెల్లిగా అనిపిస్తూ ఉంటాయి, అదే అవును కదా, నిజమే కదా. సో వీఆర్ నాట్ హ్యాబిచుయేటెడ్ టు దట్. సింపుల్ ఈజ్ వీఆర్ నాట్ హ్యాబిచుయేటెడ్ టు దట్. సింపుల్ గా అండి. నాకు ఇంకా చెప్తాను నేను ఫ్రాంక్ గా, మంచిగా విషయం ఇంకోటి కూడా. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉండే అనమాట, షీజ్ అండ్ లేడీ, పేరు చెప్పట్లేదు. సో మీలాగానే శైలజ గారి లాగా, మన ఫణి కుమారి లాగా, దేవరాజ్ లాగా సెషన్స్ లో జాయిన్ అవ్వంటే నేను జాయిన్ అవ్వను. నలుగురు నన్ను చూస్తే భయము, నేను బిపాసా బస్సు లాగా అందంగా ఉంటా, ప్రియాంక చోప్రా లాగా ఫుల్ మస్తుగా ఉంటా, నేను వీడియో ఆన్ చేయను, నా గొంతు పీసెస్ ఇలా ఉంటాయి, నా గొంతు నేను ఫ్రీగా ఎందుకు వినిపించాలని చెప్పి కొన్ని రోజులు పాపం సెషన్స్ లో జాయిన్ అయిన, అలా బుడకాలు వేసుకొని వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడేది కాదు. మొత్తానికి అట్లా కష్టపడు ఇట్లా కష్టపడు ఈపీఎస్ కోర్సు కష్టపడి కంప్లీట్ చేయించాము. అలా మెల్లిగా మాట్లాడేది. దాని తర్వాత ఒక ట్రైనర్ కూడా అయింది అనమాట. అప్పుడు తను చెప్పేది, సార్ ఫస్ట్ లో మాట్లాడాలి అంటే నాకు భయంగా ఉండేది, నలుగురిని చూస్తే నాకు భయం అనిపించేది అనేది. ఇప్పుడు ఆమె క్లాసులు తీసుకుంటా ఉంటే పాపం నలుగురు చూసి ఆమె భయపడుతున్నారు. మనకేంటి, వై నాట్? తనకైతే భయం పోయింది, తను ఎలాగైనా మాట్లాడని. whether she is talking good, whether she is talking bad, whether she is talking right, as whether she is talking all the shit, out of matter. నేను మాట్లాడతాను, షీ ఈజ్ ఎక్స్పోజ్డ్.
మీరు కూడా ఏంటి డైలీ సెషన్స్ లో ప్రాక్టీస్ చేయాలి, ఓపెన్ గా పెట్టుకోవాలి, వీడియోస్ ఆన్ లో పెట్టుకోవాలి, మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు మ్యూట్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. లేదు చాట్ బాక్స్ లో పెట్టండి అంటే చాట్ బాక్స్ లో మెసేజ్లు పెడతా ఉండాలి. అలా మెల్లిమెల్లిగా పెడుతుంటేనే కదా ఏదైనా వచ్చేది. లేదు నేను ఇట్లనే కూర్చొని ఉంటా అంటే శ్రీలత మేడం కూడా ఒక 20 రోజులు ఓపిక్ గా పడుతుంది. 22 రోజు సెషన్ క్లోజ్ అయిందంటే దుకాణం బంద్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. లాస్ అయ్యేది ఎవరు? మీరు. అవునా? ఆ విధంగా ఆలోచించాను. నెక్స్ట్ థర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్. థర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్ అంటే మనకు తెలిసి తెలియని కొన్ని విషయాలు ఏదన్నా ఉన్నప్పుడు మనం ధైర్యంగా చేయకుండా తెలిసిన వాళ్ళతో కొన్ని తెలుసుకొని చేయడం వల్ల మనకున్న భయాలను కూడా మనము తగ్గించుకోవచ్చు. ఎక్స్పీరియన్స్. కొన్ని మనకు తెలుస్తాయి, కొన్ని మనకు తెలియవు. పెద్దలు చెప్తే వినాలి. అలాగని చీకటి అంటే అక్కడ దయ్యం ఉందంటే వినకండి. అదే చీకట్లో పోకు పాము తేళ్ళు ఉంటాయంటే ఒక కర్ర పట్టుకొని పోవడానికి ట్రై చేయండి. సో చీకట్లో మనం అడవిలో పోతున్నప్పుడు కట్టెలు టార్చర్లు లేకుండా పోతే నిజంగా పాము తేలో కాటేస్తాయి డౌట్ లేకుండా. కొంచెం కట్టె పడుకొని పోయినామంటే ఆ సౌండ్కి ఆ పాములు తేలు కూడా పక్కన పోతాయి కాబట్టి. సో తెలిసి తెలియని కొన్ని విషయాలు ఉన్నప్పుడు సీనియర్స్ దగ్గరనో లేకుంటే గురువుల దగ్గరనో లేకుంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అంటే ఆ విషయం మీద పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళ దగ్గరనో తెలుసుకొని కొన్ని పనులు మనం చేయడం వల్ల కూడా మనకు ఎక్స్పీరియన్స్ లెవెల్స్ అనేవి ఫియర్ లెవెల్స్ అనేవి తగ్గుకుంటా వస్తాయి. సో ఎక్స్పెక్టెన్సీ, ఎక్స్పోజర్ అండ్ ఎక్స్పీరియన్స్, దిస్ 3 చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఆటోమేటిక్గా మీకున్న భయాలు అనేవి మెల్లిగా తగ్గుకుంటూ వస్తాయి. సో ఇవాళ మనం తెలుసుకున్న టాపిక్స్ ఏంటి అంటే అసలు ఫియర్ అంటే ఏంటి, ఫస్ట్ ఏంటి అంటే ఫియర్ ఆఫ్ రిజెక్షన్స్ ని తీసేయండి అని చెప్పాను. ఎందుకంటే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు కూడా మనము ఒకరికి అడగాలి అంటే భయం, ఒకరితో ఏదైనా మాట్లాడిపించుకోవాలంటే భయం. రిజెక్షన్ అని పక్కన పెట్టండి. మీకు నచ్చితే చేయండి, నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పండి. అట్లీస్ట్ మీరైనా సాటిస్ఫైగా ఉంటారు. మీరు సాటిస్ఫైగా ఉంటే మీరు హెల్తీగా ఉంటారు. సో ఫియర్ ఆఫ్ రిజెక్షన్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫియర్స్ గురించి మనం తెలుసుకున్నాం. సైకలాజికల్ ఫియర్ అండ్ ఫిజికల్ ఫియర్. సైకలాజికల్ ఫియర్ ని మనం మెల్లిగా ఒకటొక్కటిగా తగ్గించుకోవచ్చు. అండ్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ఏ హెల్దీ ఫర్ ఫిజికల్ ఫియర్స్. ప్రతి విషయం మీద మనకు ఒక హెల్దీ ఫియర్ అనేది ఉండాలి. గ్యాస్ స్టవ్ మీద ఉన్న మంటని చేయి పెట్టి కొంచెం ట్రై చేయొచ్చు, అవునా? అదే రంజాన్ టైంలో బయట ఇటుక బట్టలు పెట్టింటారు, అందులో వెళ్ళి సై పెడతానంటే నాకు భయం లేదు కదా అంటే సై కాలుతుంది. సో ఫిజికల్ ఫియర్ మీద కొంచెం భయం ఉండాలి మనకి. కొవ్వొత్తి మీద ఇటు చిన్న చిన్నగా ఆడుకుంటుండే చిన్నప్పుడు, అది ఇప్పుడు ఏం అనిపించదు. దాని యొక్క ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి, అవునా? అదే ఎక్కడో బిల్డింగ్ తగలబడుతుంటే నేను వెళ్ళి సై పెడతా, చిన్నప్పుడు కొవ్వొత్తితో ఇట్లా ఆడుకున్నా అంటే అది కాల్ చేస్తుంది మనం. సో ఫిజికల్ ఫియర్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్, వెదర్ వి బోర్న్ విత్ ఫియర్స్ ఆర్ నాట్. ఎస్, వి బోర్న్ విత్ 2 kinds of fears. One is fear of falling, another is fear for sound. ఫియర్ ఆఫ్ సౌండ్ అనేది మీ లైఫ్ లో ఎప్పటికి పోదండి. ఒక మీ చౌటోళ్ళు అయితే తప్ప ప్రతి ఒక్కరు గట్టి సౌండ్ చేస్తే ప్రతి జీవి భయపడుతుంది ఈ ప్రపంచంలో. మనం చెవిటోళ్ళం అవుతుంది తప్ప. ట్రై చేయండి, ఆటోమేటిక్గా భయపడతాం మనం. గట్టి సౌండ్లు వచ్చినాయండి అంటే మన బేరబుల్ సౌండ్ కన్నా ఎక్కువ సౌండ్స్ వచ్చాయంటే ప్రతి మనిషి భయపడతాడు. నెక్స్ట్, ఈ ఫియర్స్ ని మనం ఎలాగైతే తెచ్చుకున్నామో, నేర్పించారో మనల్ని, అది తీసేయడానికి మనం నేర్చుకున్న 3 సూత్రాలు: ఎక్స్పెక్టెన్సీ, ఎక్స్పోజర్ అండ్ ఎక్స్పీరియన్స్. ఏమో నేను కూడా భయం లేకుండా చెప్పడానికి ట్రై చేశానండి క్లాస్ని. ఒకవేళ నేను భయపడి ఉంటే దయచేసి క్షమించండి. బట్ ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ఇంపాక్ట్ ఫౌండేషన్కి అండ్ శ్రీలత మేడం వాళ్ళ మిత్ర బృందానికి అండ్ ఎస్పెషల్లీ ఇంతగా ఓపిక్గా విన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. సైనింగ్ ఆఫ్, బాండెక్కర్. థ్యాంక్ యూ.